హలో అందరికీ హ్యాపీ వీకెండ్. ఈ రోజు ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా కారం దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ చూసేద్దాం. అయితే కారం దోశ చాలా ఇష్టం. బయటకి ఎప్పుడైనా వెళ్ళినా సరే నేను ఇదే ఆర్డర్ చేసుకుంటాను. ప్రతిసారి బయటకు వెళ్ళాం కదా, సో నేను ఇంట్లో అయితే ఈ రెసిపీ ఫాలో అవుతాను. ప్లస్ మీ టేస్ట్ అయితే చాలా బాగుంటది. ముందుగా మనం 10 to 15 రెడ్ చిల్లీస్ తీసుకొని హాట్ వాటర్ వేసి 10 minutes అయితే సోక్ చేసి పెట్టుకుంటాము. అండ్ అవి సోక్ అయినాక మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని దానిలోకి సోక్ చేసి పెట్టిన 6 to 7 గార్లిక్ క్లోవ్స్, 1 స్పూన్ జీరా అండ్ కొద్దిగా ఉప్పు అండ్ కొంచెం వాటర్ వేసి మనం మెత్తగా అయితే పేస్ట్ చేసుకున్న పేస్ట్ ని మనం దోశ పైన యాడ్ చేసుకోవడమే. ఎవరికైనా ఇంకొంచెం స్పైసీనెస్ కావాలంటే ఇంకొన్ని రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం కారం దోశ వేసుకున్నప్పుడు అసలు మన చట్నీ కూడా అవసరం ఉండదు. మనం చేసుకున్న పేస్ట్ ని దోశపై వేసి బాగా స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం బటర్ ఆర్ గీ వేసుకోవచ్చు. దానివల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. అది బాగా కాలినాక తీసేయడమే. మన కారం దోశ అయితే రెడీ అయిపోయింది. రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.